అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది కాకులు దూరని కారడవి అనేది వింటూ ఉంటాము. కాకులు అడవిలో అయితే దూరవు కానీ ఆలయాల మీదికి కూడా వెళ్ళవు అని మీకు తెలుసా? అలాంటి దేవాలయాలు కూడా ఉన్నాయట. అసలు కాకులు కానీ పక్షులు కానీ ఆ దేవాలయాల చుట్టుపక్కలకు కూడా వెళ్ళవట. అలాంటి ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో 2, అదేవిధంగా ఒరిస్సాలో ఒక ఆలయం ఉంది. అసలు ఈ ఆలయం దగ్గరికి కాకులు ఎందుకు వెళ్ళవు, అలాగే ఈ ఆలయాల యొక్క విశిష్టతలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు లేదా ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రకరకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల పావురాలు, మరికొన్ని చోట్ల కాకులు, ఇంకా కొన్ని చోట్ల డేగలు వంటి వాటిని చూస్తూ ఉంటాం. పురాణాల ప్రకారం కాకిని శనిదేవుడి వాహనంగా పరిగణిస్తారు. శని ప్రభావం తొలగించుకోవడానికి కాకిలో తమ పూర్వీకులను చూసుకుంటూ వాటికి ఆహారాన్ని కూడా ఇస్తారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే కొన్ని దేవాలయాల్లో కాకులతో పాటు పక్షులనేవే మనకు కనిపించవు. అలాంటి ఆలయాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరంలో ఉన్న యాగంటి దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో మనం ఎంత వెతికినా ఒక్క కాకి కూడా కనిపించదు. వినడానికి వింతగా ఉన్నా ఇదే వాస్తవం. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని అగస్త్యుడు అనే ముని దర్శించాడు. అక్కడ తను ఘోర తపస్సు చేస్తున్న సమయంలో కాకులు ఆయన తపస్సుకి భంగం కలిగించాయట. అప్పటి నుండి అక్కడ ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శాపం విధించారట. అప్పటి నుంచే అక్కడ ఒక్క కాకి కూడా కనిపించదని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న మరో మిస్టరీ ఏంటంటే ఇదే ఆలయంలో నంది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది. దీనిపై పరిశోధకులు ఎంతగా ప్రయత్నించినా ఆ మిస్టరీని ఛేదించలేకపోయారు. అలా నంది పెరగడాన్ని దేవుడి మహిమగా అక్కడి భక్తులు భావిస్తారు. అంతేకాదు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కూడా ఈ నంది గురించి ప్రస్తావన ఉంది. ఈ నంది కలియుగాంతంలో లేచి రంకెలేస్తుందని చెప్పబడింది. అంతేకాదు ఇక్కడున్న రాతి నంది విగ్రహం కూడా రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకో ఆలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం యలమంద గ్రామ పరిధిలో ఉన్న కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయం. ఇక్కడ యలమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన పరమేశ్వరుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతుంది. ఈ కొండ మీదికి ఎక్కే సమయంలో మనకు ఒక్క కాకి కూడా కనిపించదు. ఇప్పటికీ అక్కడ కాకులనేవే కనిపించవు. పురాణాల ప్రకారం ఈ కొండ మీద 3 శిఖరాలు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా పరిగణిస్తారు. అందుకే దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామిని త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ ఆలయం క్రీస్తు శకం 1172లోనే ప్రసిద్ధి చెందింది. వెలంగి చోళుడు, కులోత్తుంగ చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ కోటప్పకొండ ఎత్తు 1587 అడుగుల్లో ఉంటుంది. త్రికోటేశ్వర ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 703 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఇలాగే ఇంకో ఆలయంలో కూడా అసలు పక్షులనవే కనిపించవట. ఆ ఆలయమే జగన్నాథ ఆలయం. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయంలో కూడా ఒక్క పక్షి కూడా ఎగరదు. ఈ ఆలయ ప్రాంగణంలో కూడా మనకు పక్షులనేవే కనిపించవు. అక్కడ పక్షులు ఎందుకు ఎగరవనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయంలో ఇదొక్కటే కాదు, ఇంకా చాలా మిస్టరీలున్నాయి. ఈ గుడి గోపురం మీద ఉండే సుదర్శన చక్రం మీరు ఎటువైపు చూసినా అది మీ వైపే తిరిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ గోపురం నీడ కూడా ఎక్కడా కనిపించదు. ఈ గోపురంపై ఉన్న జెండాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడున్న జెండా గాలి వస్తున్న వైపు కాకుండా దానికి వ్యతిరేక దిశలో వీస్తుంది. చూశారు కదా, ఈ 3 ఆలయాల్లో కూడా అసలు పక్షులనేవే కనిపించవట. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.